హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనేం చేస్తున్నా, ఉదయాన్నే లేచారండి. అందరికీ హ్యాపీ ఉగాది. సో ఉదయాన్నే అంటే కొంచెం లేట్ అయిపోయిందండి. నైట్ కొంచెం లేట్గా నిద్రపోయాము, అందుకని మార్నింగ్ లేయలేకపోయాము. సో మన బెంగళూరులో అయితే కొంచెం ఇబ్బంది. ఇక్కడ అత్తమ్మ ఉన్నారు కాబట్టి కొంచెం అత్తమ్మ కుకింగ్ అవన్నీ చేసేస్తారు. సో నేను ఫ్రెష్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ ఉగాదికి విషెస్ అవన్నీ చెప్తూ ఉన్నారనమాట. యూట్యూబ్లో వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా వచ్చి జాయిన్ అవుతాం, మన ఇద్దరం తీస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా టైమ్స్ చేసామండి బఫర్స్. ఫైనల్గా ఒకటి సెట్ అయ్యింది. అందరికీ హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఉగాది అండి. అలాగే మన ఛానల్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. హాయ్ అండి ప్రేక్షకులందరికీ ఉగాది. చాలా వీడియోస్ తీసిన తర్వాత ఒకటి సెట్ అయ్యిందండి. అది నేను యూట్యూబ్లో పెట్టాను. అత్తమ్మ చికెన్, ఈరోజు ఉగాది కాబట్టి చికెన్ ఇడ్లీ చేసుకున్నామండి. ఎంచక్క అందరం తినేసి ఇంకా మా ఊర్లో పోలేరమ్మకి పొంగళ్ళు పెడతారనమాట. అంటే టెంకాయ అవన్నీ తీసుకొచ్చి పోలేరమ్మకి ఉండదు కదండి, పొంగలి అవన్నీ పోస్తారు. కళ్ళు పొంగలి జంజం మొత్తంగా అన్నీ తప్పెట్లు అన్నీ చేస్తారండి. పొంగలు పెట్టుకునే వాళ్ళు పొంగలు పెట్టుకుంటారు. ఇంకా ఇవి ఉంటాయి కదా మేకపోతులు, పొటేళ్ళు అవన్నీ కోసేవాళ్ళు కట్ చేసేవాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. అంబలి పోస్తారు. చాలా బాగుంటుందండి ఉగాదికి. సో అందరూ పొంగళ్ళు ఎవరెవరు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఎంచక్కా వచ్చేసేది. అంటే మనం రావు కాలం, యమగండం అవన్నీ ఉంటాయి కదా, అలా చూసుకొని అందరూ పెట్టేసుకుంటారనమాట. పెట్టేసుకొని ఇంకెంచక్క మన ఆ టయానికి అయిపోయిన వెంటనే అందరు తీసుకొచ్చి పోలేరమ్మ ముందు పెట్టేస్తారనమాట. ఇవన్నీ పళ్ళెంలో మనం ఎత్తుకుపోతాం కదండి. టెంకాయ కొట్టుకున్న వాళ్ళు టెంకాయలు, అలాగే దేవుడికి చీర పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టేది, అలాగే పూలమాలేసి, అంటే ఎవరైనా మొక్కు ఉంటుంది కదండి, ఆ మొక్కులన్నీ తీర్చుకుంటారనమాట. అలాగే ఎవరైనా దేవుడికి శారీస్ అవన్నీ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి ఆ టైంలో. ఇంకా అందరు చూడండి ఎంచక్క ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే కళ్ళు అవన్నీ కూడా పోస్తారనమాట. ఇంకా అందరు పూలమాల చాలా బాగా జరుగుతుందండి ఉగాది రోజు కానీ దసరా రోజు కానీ ప్రతి ఒక్క రోజు మా ఊర్లో పండుగ అంటే అన్నీ చాలా బాగా జరుగుతాయి. అలాగే దేవుడికి ఎంచక్క డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. పూలమాల, అలాగే సామ్యాన వేసి, ఎండ కదా, ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ, అందుకని చెప్పి సామ్యాన వేశారు. అలాగే ఉంటాయి కదా గుళ్ళకి, వాటికి అన్నిటికీ లైటింగ్స్ అవన్నీ చాలా బాగా చేశారండి. ప్రతి పండుగకి చాలా బాగుంటుందండి మా ఊర్లో. అంటే శివరాత్రికి కాదు, దసరాకి కాదు, ఉగాదికి కాదు, ప్రతి పండుగ బాగా సెలబ్రేట్ చేస్తామన్నమాట. అందరూ ఇంకా లీవ్స్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫీస్ వర్క్ వాళ్ళందరూ ఉంటారు కదండి, ఎంప్లాయీస్ కూడా వస్తారు. సో ఎంచక్క పొటేళ్ళు, మేకపోతులు, ఆ తర్వాత పోతే ఇవి ఉంటే కోళ్ళు అవన్నీ కోసుకొని ఎంచక్క చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో. ప్రతి ఒక్కరికి ముందుగా హ్యాపీ ఉగాది అండి. బాగా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఇంక ఇది అయిపోయిన వెంటనే మా ఊర్లో ఇంకా దేవతలు వాళ్తారు కదండి, వాళ్ళు కొంతమందికి ఇంకా వాళ్ళు చెప్తారనమాట ఏంది అవన్నీ చెప్తారు. అవంతా నేను వీడియో తీయలేదండి. అలాగే పోలేరమ్మకు కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. శారీ కట్టి నీట్గా అమ్మకి నగలు అవన్నీ వేసి బాగుంటుందండి. బాగా సెలబ్రేట్ చేస్తారు. ముగ్గులు అవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఇట్లాగే చీరలు పెట్టేవాళ్ళు పెడతారు. అలాగే అందరూ ఎవరికి తోచింది వాళ్ళు అంబలు చూసారండి. అంబలు చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే కళ్ళు ఉంటుంది, మళ్ళీ ఇది ఉంటుంది, సొంటన్నం చేసేవాళ్ళు. లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశానండి, ఖచ్చితంగా చూడండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, ఉంటాను.